హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు వీడియోలో ఒక మంచి టిప్తో అయితే వచ్చేసాను. ఈ టిప్ ఏంటో తెలుసా? మన ముఖం మొత్తం ఈ చలికాలంలో అంతా పొడిబారిపోతుంది కదా. నాదైతే మొత్తం పొడిబారిపోయింది, చర్మం పుట్టు రాలుతుంది. ఇలా అందరికీ జరుగుతూనే ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా ఉండే ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను ఈరోజు. ఇదేంటో చూపించబోతున్నాను. మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది. మా ఇంటి వెనకాల రెడ్డీస్ ఉన్నారు. వాళ్ళకు ఎనుములు ఉన్నాయి. వాళ్ళతో నేను ఎనుము పాలు తీసుకుంటాను. ఇది మీగడ చేతికి రావడం లేదు. ఇదే మీగడ. పాలు కాచిన తర్వాత కొద్దిసేపటికి మీగడ వస్తుంది కదా, దీంతో ఈరోజు ఒక మంచి టిప్ అయితే చూపించబోతున్నాను. దీంట్లోకి నేను కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. అంతా వేసేసుకొని కలుపుకోవాలి. ఖచ్చితంగా ఈ టిప్ అయితే పాటించండి. పెద్దవాళ్ళే కాదు, చిన్నపిల్లలు కూడా ఈ టిప్ని పాటించవచ్చు. మన చిన్న పిల్లల చర్మం కూడా పొడిబారుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు స్టిక్కర్ తీసేస్తాను. అలాంటప్పుడు ఇది చేశారంటే ఖచ్చితంగా చర్మం మంచి కలర్లోకి రావడమే కాకుండా అలాగే పొడిబారడం తక్కువ అవుతుంది. నేను ఎప్పుడో ఒకసారి, వారానికి ఒకసారి ఇలా ట్రై చేస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి టిప్ల కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. అలాగే చర్మంకి, ముఖానికి కాకుండా చేతులకి కూడా అప్లై చేసుకోండి. ఈ కంటికి కూడా అప్లై చేసుకోండి. చాలా బాగా ఉంటుంది. ఇలాగా చెవులకి దీన్ని వెంటనే సబ్బేసి కడగకూడదు, అస్సలు కడగకూడదు. ఇలాగా. మరి టిప్ నచ్చిందా? ఇలాంటి టిప్ల కోసం ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా ఉంటుంది. ఒక 10 నిమిషాల తర్వాత ఈ ఫేస్ని కడగకుండా క్లాత్తో అయితే తుడిచేసుకోవాలి. మనం ఫేస్కి ఏదైనా అంటించుకున్నప్పుడు ఇలా వెంటనే ఇలా తిక్కేయకుండా ఇలాగా పైకి అంటూ ఉండాలి. ఇలా తిక్కితే చర్మం సాగిపోతుంది. ఇలా పైకి అనుకోవాలి, చాలా సున్నితంగా అనుకోవాలి. ఇలా పైకి అనుకోవాలి. ఇది ఆడవాళ్ళే కాదు, మగవాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. పొడి చర్మం ఉంటుంది కదా, వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఇలాగా అయిపోయింది. వెంటనే ముఖాన్ని కడగకుండా ఒక క్లాత్ తీసుకోవాలి. ఆ క్లాత్తో నిదానంగా, సున్నితంగా ఇలా ముఖాన్ని నీటుగా తుడుచుకోవాలి. ఓ 10 నిమిషాల తర్వాత మనం కడుక్కున్నా సరిపోతుంది. ఇది ఇన్స్టెంట్ గ్లో తెస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ మనం ఎక్కడికైనా ఇన్స్టెంట్గా వెళ్ళాలి అంటే, అర్జెంటుగా పని ఉండి బయటికి వెళ్ళాలి అన్నా ఒక 5-10 నిమిషాలు దీన్ని రాసుకొని ఓ 10 నిమిషాల తర్వాత కడుక్కున్న ఫేస్ నీట్గా తయారవుతుంది. న్యాచురల్ ఫేస్ ప్యాక్ ఇది. ఎవరైనా వేసుకోవచ్చు. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఫేస్ ప్యాక్ని ఒక్కసారైనా ట్రై చేయండి. చూస్తున్నారుగా నా ఫేస్ ఎంత నీట్గా అయిందో. మరి ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇలాంటి అందమైన టిప్స్ కోసం చాలామంది ఉంటారు. చాలామంది ముఖాన్ని బర్ర తుడుస్తూనే ఉంటారు. మన ముఖం చాలా సున్నితమైనది కాబట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు రుద్దకూడదు. మీరు అనుకుంటూ ఉంటారేమో, వేరే వాళ్ళకి మా ముఖం అందంగా కనపడాల్సిన అవసరం లేదు, మా భర్తకి కానీ మా ఇంట్లో వాళ్ళకి కానీ అందంగా కనిపిస్తే చాలు అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళకు కూడా అందంగా కనిపించాలి కదా. అందంగా కనిపించాలి అంటే ఇలాంటి టిప్స్ కొన్ని పాటించండి. తప్పకుండా అందంగా కనిపిస్తారు. పెళ్ళైపోయింది, పిల్లలు పుట్టేశారు, మాకు ఇంకా ఎందుకమ్మా ఈ సోకులు అని అనుకోకండి. ఎవరి కోసమో ఎందుకు, కనీసం మనకు మనమైనా అందంగా కనిపించాలి కదా. అందుకే ఇదంతా.